మిత్రులారా, అందరికీ నమస్తే. సో మనం తిన్న ఆహార పదార్థాలు అరుగుతాయి. దీనికి సంబంధించి మన కడుపులో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ గ్రంథులు, లివరు దానికోసం సహాయం చేస్తుంది. సో చికెన్ తింటే 2 గంటల నుంచి 4 గంటల బట్టి తరగటానికి, బాదం తింటే 2 నుంచి 3 గంటల బట్టి తరగటానికి, కోడిగుడ్డు, బాతుగుడ్డు, గుడ్స్ తింటే అంటే గుడ్లు ఎగ్స్ తింటే 30 నిమిషాలు అంటే అరగంటలు అరిగిపోద్ది. క్యారెట్ మీకు తెలుసు కదా, ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది, అది 50 నిమిషాలు అరిగిపోద్ది. నీళ్లు తాగితే 3 నిమిషాల్లో బాడీలో కలిసిపోతాయి. ఆలుగడ్డ అయితే 1 గంట పట్టుద్ది. ఆలుగడ్డ అంటే మనం పూరీలు తింటాం, అన్నంలో కలుపుకొని తింటాం. ఇక అన్నం 1 గంట నుంచి 2 గంటల్లో అరిగిపోద్ది. సో అరటికాయ 30 నిమిషాలు అరిగిపోద్ది. పిజ్జా 6 నుంచి 8 గంటల బట్టి తరగటానికి, పాలు 1.5 నుంచి 2 గంటలు పడతాయి అరగటానికి, బాడీలో మెర్జి కావటానికి. చేపలు 1 గంట నుంచి 2.5 గంటలు పడుతుంది. ఆకుకూరలు అరగంట నుంచి గంటలో కడుపులో అరిగిపోతాయి. యాపిల్స్, ఏపీఎల్ యాపిల్ ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు పాట చదువుకుని 45 నిమిషాల్లో మన బాడీలో మెర్జ్ అవుతుంది. పండ్లు పొలాలు తరతరాలుగా యుగాలుగా మానవుని హ్యూమన్ బాడీలో మెర్జ్ అయి ఉంటుంది. మీరు సిక్ అయినప్పుడు కానీ ఇతర పరిస్థితులు ఎప్పుడైనా ఒక డాక్టర్ ప్రికాషన్స్ వద్దన్నప్పుడు తప్పితే మీరు తినండి. ఎందుకంటే నిప్పు కనుక్కోవడానికి ముందు, వ్యవసాయాన్ని కనుక్కోవడానికి ముందు, లేకపోతే మనిషి స్థిర నివాసానికి ఏర్పరచుకోవడానికి ముందు మన పూర్వీకులు తరతరాలుగా యుగాలుగా మన పూర్వీకులు ఆదిమ మానవుడి దగ్గర నుంచి మనం వచ్చాం. సో ఆదిమ మానవుడు వ్యవసాయాన్ని కనుక్కోకముందు నిప్పు కనుక్కొని దాన్ని కాల్చుకొని తింటాం, కూర వండుకొని తింటాం, అన్నం వండుకొని తింటాం. దానికి ముందు నుంచి, వ్యవసాయానికంటే ముందు నుంచి పండ్లు ఫలాలు తింటాం, ఆకులు అలాలు తింటాం. మానవ జీవితంలో మెర్జ్ అయి ఉన్నది. మన నరాల్లో, మన జీన్స్లో, మన అణువులో, మన కణంలో అది ఉంటుంది. అందుకోసం పండ్లు ఫలాలు, ఆకులు అలాలు మన న్యాచురల్ ఫుడ్. ఎప్పుడు సిక్కైనా పండ్లు ఫలాలు తినే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.